హాయ్. ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులారా, మీరు అమ్మాయికి పెళ్ళి చేయాలనుకుంటే చాలా మంచిగా చూడాలండి అబ్బాయిని. ఆ అబ్బాయికి ఉన్న అలవాట్లు ఏంటి, ఆ అబ్బాయి చేసేదేంటి, ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నాడు, ఏ ఉద్యోగంలో చేస్తున్నాడు, ఇరుగు పొరుగు వారిని అందరినీ జర కొంచెం తెలుసుకొని మీరు ఆలోచించుకొని, తల్లిదండ్రులు ఇద్దరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు పిల్లని ఇద్దామా లేదా అనేది ఆలోచించుకొని చేయాలండి. అలానే మగపిల్లవాణిని కన్న తల్లిదండ్రులారా, మీరు కూడా మీ అబ్బాయిని చిన్నగున్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. మీకు మీ అబ్బాయి గురించి అన్నీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు రాత్రి ఎన్ని గంటలకు వస్తున్నారు, మంచిగా చదువుతున్నారా, ఎలాంటి స్నేహితులు ఉన్నారు, ఎలా చేస్తున్నాడు, మంచి తిరుగుళ్ళతో తిరుగుతున్నాడా ఏంటి అని అన్నీ గమనిస్తూ ఉండాలండి. మగపిల్ల వాళ్ళని కన్న తల్లిదండ్రులారా, మీరు కూడా మీ అబ్బాయిని ఎంతో కష్టపడి చదివిపిస్తారు. ఉద్యోగము కొందరికి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగం కూడా ఎట్లా చేస్తున్నాడు, రాత్రికి కరెక్ట్ టైంకి వస్తున్నాడా, మరి బయట ఏమన్నా తిరుగుతున్నాడా, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడా ఏంటి అని అబ్బాయిని గమనిస్తూ ఉండాలండి. తల్లిదండ్రులారా, మీరు గమనిస్తూ ఉండాలి. అలానే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. పిల్లలు బిజినెస్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ బిజినెస్ కరెక్ట్గా నడిపిస్తున్నారా, లేదా బిజినెస్ ఎవరికైనా అప్పచెప్పేసి బయట తిరుగుకుంటా అట్లే దరిద్రమైన అలవాట్లు ఏవైనా చేసుకుంటా బిజినెస్లో లాస్ తెచ్చుకుంటా చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలవుతున్నారా, ఏం చేస్తున్నారు, ఎటువంటి స్నేహితులు ఉన్నారు, ఎలా తిరుగుతున్నారు అని అవన్నీ మగపిల్లవాణిని కన్నా తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలండి. ఎందుకంటే ఏమనుకుంటారంటే, పెళ్లి చేసినామా అంటే వాళ్ళే మంచిగా అయిపోతారులే, పెళ్లి చేస్తే ఆడపిల్ల సరి చేసుకుంటుందిలే, మంచిగా అయిపోతారు, పెళ్ళి అయిన తర్వాత కొందరు మారుతారులే, మంచిగానే అవుతారని చెప్పేసి మగపిల్లవాడిని తల్లిదండ్రులు అలా ఆలోచించి అబ్బాయికి పెళ్లి చేసేస్తారు. కానీ అలా చేస్తే మీకే మారని మీ అబ్బాయి, చిన్నగున్నప్పటి నుంచి అన్ని మనస్తత్వాలు తెలిసిన మీకే మారని మీ అబ్బాయి ఆ వచ్చిన అమ్మాయికి ఏం మారతాడండి? అందుగురించి మీరు అన్నీ గమనిస్తూ మంచి అలవాట్లతోటి మంచి ఇదితోటి పెంచాలండి బాబులని. వాళ్ళు బయట ఎవరితో తిరుగుతున్నారని కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని దారిలో పెట్టాలండి. ఒకవేళ లేదు మేము మా అబ్బాయికి పెళ్లి చేస్తాము, పెళ్లి చేసిన తర్వాత చూసుకుందాము, ఇక అట్లా మంచిగా చూసుకుందాము అనేసి అనుకుంటారనుకో, ఒకవేళ వచ్చే అమ్మాయికి కూడా మీరు భరోసా ఇవ్వాలండి. మా అబ్బాయికి కొద్దిగా ఇట్లా అలవాటు ఉందమ్మా, మనం మార్చుకుందాము, నువ్వు మేము అందరం కలిసి బాబును మంచి దారిలో పెడదాము, మంచి అబ్బాయి అమ్మ అట్లా అని చెప్పేసి అమ్మాయికి మీరు తన తల్లిదండ్రి స్థానంలో ఉండి అత్తామామలు ఆమెకు ఒక భరోసా ఇచ్చి నడిపియాలి, భరోసా ఇచ్చి అన్నీ చెయ్యాలి. అలా చేస్తే అప్పుడు కొద్దిగా ఇదైపోతుంది. ఆ అమ్మాయి కూడా మంచిగా ఉండి మార్చుకొని అబ్బాయి కానీ అత్త మామలు అందరూ మంచి ఇది చేసుకొని మారితే మంచిదేనండి. లేకుంటే అమ్మాయికి చాలా నరకం కదండి. చూడండి, మగపిల్లవారి తల్లిదండ్రులు కూడా అన్ని విధాలా ఆలోచించి అబ్బాయికి పెళ్ళి చేద్దామా మరి, లేదా పెళ్ళి చేసి ఒక అమ్మాయికి గొంతు కొయ్యొద్దు మనము అని చెప్పి ఆలోచించుకొని చెయ్యాలండి. అలానే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అన్ని విధాలా ఆలోచించుకొని అబ్బాయిని చూసి 10 మందిని తెలుసుకొని చేసి పిల్లనివ్వాలండి. అలా ఆడపిల్లలు కూడా ఇవాళ రేపు చాలా కష్టపడి చదువుతున్నారు కదండి. వారికి కూడా ఎన్నో కోటి ఆశలు ఉంటాయి కదండి. మేము ఇట్లా అత్తారింటికి పెళ్లి చేసుకొని పోయి మేము ఇలా ఉండాలి, మేము అలా ఉండాలి అని ఎన్నో కోటి ఆశలతో అడుగు పెడుతుందండి అత్తారింట్లోకి అమ్మాయి. ఆ అడుగుపెట్టిన అమ్మాయిని డిసప్పాయింట్ చేయకుండా అత్తామామలు కూడా పెళ్ళి చేస్తే మంచిగా అయిపోతాడులే అని చెప్పేసి చేసేసి తర్వాత మీ నరకం మీరు పడండి అని చెప్పేసి ఆ అమ్మాయికి చేసేస్తే బాగుండదండి. మీరు కూడా తన కన్న తల్లిదండ్రిలాగా ఆ స్థానంలో నిలబడి అమ్మాయికి అందరు కలిసి ఆ అబ్బాయిని మార్చి మంచిగా వాళ్ళు భార్యాభర్తలు సంసారం చేసుకొని
మంచిగా ఉండేటట్టు చూడాలండి. ఓకేనా? ఓకేనండి.